ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో 1986 నుంచి 87 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆటపాటలతో ఆదమరిచిన స్నేహ బృందం. నంద్యాల జిల్లాలో కరువు మండలాలలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర కరువు అంచనా బృందం. ఆలగడ్డలో చైతన్య ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేక వైద్య శిబిరానికి విశేష స్పందన. నంద్యాల జిల్లాలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ కు కరువు పరిస్థితులను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించిన కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వేద ఆశీర్వచనాలు అందించిన మహానంది వేద పండితులు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, ఉద్రిక్తత. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోనే వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1986 నుంచి 87 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఆలగడ్డ మండలం యసలింగం దిని గ్రామ సమీపంలోనే ఇరిగేల గార్డెన్స్ లో నిర్వహించిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం అపూర్వ రీతిలో కొనసాగింది. ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులైన ఇరిగేల ప్రతాప్ రెడ్డి, కర్నూలుకు చెందిన సయ్యాద్ కాసింవలి, కోటేశ్వరరావు తదితర ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వివిధ వృత్తులలో స్థిరపడిన స్నేహితులంతా ఒకే వేదికపై కలిసి ఒకరినొకరు ఆప్యాయత అనురాగాలతో పలకరించుకున్నారు. తమ ఉన్నతికి కారణమైన విద్య నేర్పిన గురువులను తలుసుకున్నారు. చనిపోయి తమ మధ్య లేని స్నేహితులను కూడా శ్రద్ధాంజలి ఘాటించారు. అటు పిమ్మట డాన్స్, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలు పంచుకుని విందు వినోదాలతో కాలక్షేపం చేశారు.
1986-87 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రెండవది ఈరోజు ఇరిగల గార్డెన్స్ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 86-87 10వ తరగతి విద్యార్థులు విచ్చేసి ఎంతో సంతోషంగా గడపడం జరిగింది. ఈ బ్యాచ్ అందరూ 50 సంవత్సరాలు పైబడి ఉన్నవారే. మనకి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మరిన్ని జరుపుకొని ఉత్సాహంగా రాబోయే కాలంలో రిటైర్మెంట్ జీవితాన్ని కూడా చక్కగా ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికి మనము 2 ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పరచుకున్నాం. ఇక 3వ ఆత్మీయ సమ్మేళనము ఫ్యామిలీస్తో ఏర్పాటు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాము. కాబట్టి జనవరి నెలలో 2వ వారంలో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకొని ఈ ఫ్యామిలీస్ కూడా ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ప్రియమైన మిత్రులు 87-86 బ్యాచ్ 5th క్లాస్ బ్యాచ్ 2వ సంవత్సరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాబోయే 3వ ఆత్మీయ సమ్మేళనానికి 100% అందరం వచ్చి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటామని మా అందరి తరపున ప్రమాణం చేసి చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మా మిత్రులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మనమే కాదు మన కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాంటి ఆత్మీయ కలికి పెట్టుకొని మనమందరం ఒక సంతోషకరమైన వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం చేసుకొని బాగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి రాబోయే సంక్రాంతి కంటే ముందు అంటే 12 కానీ 19వ తారీఖు కానీ మా కుటుంబ సభ్యులతో మేము అందరం కలిసి మా మిత్రులమందరం కుటుంబ సభ్యులం ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దీనికి మా మిత్రులందరూ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో కరువు ప్రాంతాలుగా మారిన మండలాలలో కేంద్ర కరువు అంచనా బృందం పర్యటించింది. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని పంట నష్టం అంచనా వేశారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర కరువు బృందం జిల్లాలోని కోవెలకుంట్ల, దొర్నిపాడు మండలాలలోని భీమునిపాడు, హరివరం, దొర్నిపాడు మండల కేంద్రంలోని పొలాలను పరిశీలించారు. కరువు బృందం సభ్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ పుండ్లింగరావు, గాట్మేర్ తాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశీష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ సోని బృందంతో పాటు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బృందంలో పాల్గొని దెబ్బతిన్న శనగ, మినుము, జొన్న పంటల రైతులతో ముచ్చటిస్తూ కరువు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, పంట దెబ్బతిన్న రైతులు పాల్గొన్నారు. Rainfall, normal rainfall 156.3 sir, actual received 60 mm sir, deviation minus 61.61 sir, areas on total Bengal gram, black gram, Jowar sir, Bengal gram covered 11,572 hectares normal area sir, 10,956 actual sown area sir,
Blackram 281 hectares normal area, sir. 306 hectares actual zone area, sir. Yes, sir. 39% under KC Galley. Yes, sir. How much was the decline in rainfed area? Yield decline, sir. Yield is declined by 57%, sir. In rainfed area? Yes, sir. Okay, and in KC Galley? So 5 acres Donna, 5 acres Jover, sir. 7 acres only with 7 acres regular. Sir, Dojipadu village profile. Sir, total geography 1880 hectares. Actuals of Dojipadu Mandal, Bengagram, Blackram and Jovar is 1500 hectares. Sir. But in this actual computing done and what is the total farmers, acres of farmers is 882. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోనే శ్రీ శారదా శిల్పకళ మందిర ఆవరణంలో చైతన్య ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మేఘ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ నరసింహ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శిల్ప కళాకారులకు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వంకల దస్తగిరి రెడ్డిలు వీడియోతో మాట్లాడుతూ ఈ శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి టీబీ సమస్యలు రాకుండా వ్యాక్సినేషన్ కూడా వేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చక్కని అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ శిబిరంలో బీసీజీ వ్యాక్సిన్ ను బీటీ టీబీ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలుగా వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ హెల్త్ సూపర్వైజర్ శాంతి ప్రసన్న, టీబీ విభాగం సూపర్వైజర్ పవన్ కుమార్ రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ శివచంద్రారెడ్డి, చైతన్య సొసైటీ మేనేజర్ వర్ధనాచారి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ శిల్పకళ మీద ముందు మెడికల్గా నిర్వహించినాము. ఓల్డ్ టీబీ కేసెస్ కానీ, స్మోకర్స్ కానీ, వాళ్ళకి ఏదైనా బియ్యమే తక్కువ ఉండడం కానీ అలాంటి కేసెస్ ఏమైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎంఎస్ కూడా చేస్తున్నారు, బీసీజీ, హెచ్ఐవి, హెచ్ఐవి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఆలగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో చైతన్య ఎడ్యుకేషన్ వారి సొసైటీ ద్వారా ఇక్కడ శిల్పకళ దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ చేస్తున్న శిల్పాలు పని చేస్తున్న అందరికీ కూడా మేము అందరికీ రక్త నమూనాలు చేసి హెచ్ఐవి, హెచ్బిఎస్సి, ఎస్సీవి మరియు తెల్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2022 నుంచి 24 వరకు కూడా 5 టీబీ కేసులు ఉన్నాయి. అందులో 2 క్యూర్ అయిపోయినాయి, 3 కేసులు ట్రీట్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బీసీజీ వ్యాక్సిన్ మే 16 నుంచి జరుగుతున్న బీసీజీ వ్యాక్సిన్ 60 సంవత్సరాలు దాటిన వారి అందరికీ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. అదేవిధంగా టీబీ మందులు వాడి అయిపోయిన వారికి మరియు వారితో సంబంధాలు ఉన్న కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో బీసీజీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కు కరువు పరిస్థితులను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వివరించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని కరువు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులతో కలిసి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు పరిశీలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ పుండ్లింగ్రావు, ఘాట్మేర్ త్రాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ సోని తదితరులకు జిల్లాలో 2023 నుంచి 24 రబీ సీజన్ లో నెలకొన్న కరువు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి అమరావతిలోనే నేడు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం కమిషనర్ కార్యాలయంలో చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల నుంచి ఆశీర్వచనములు కమిషనర్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మహానంది దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పాల్గొన్నారు. మహానంది దేవస్థానం నుంచి అర్చకులు వేద పండితులు అలాగే ఆలయ కార్యక్రమాధికారి గారు శాస్త్ర వస్త్రాన్ని అందిస్తున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని సత్యం నిర్మలతాత్మభిర్మునిగణైర్దేవైర్నరైః పుణ్యం తీర్థపదోత్తమం భువి మహానందీశ్వరాధిష్ఠితం భక్త్యా తద్భవతాం కరోతి సతతం శ్రేయః సమస్తం సుఖం. శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ నేతల ఫ్లెక్సీ బ్యానర్లకు గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలలో బ్యానర్లు కాలిపోయాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ చర్యకు కారణమైన వారి చర్యలపై చర్యలు తీసుకోవాలని గ్రామ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు మేరకు ఉన్నత అధికారులు పోలీసు పికెట్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో 1986 నుంచి 87 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆటపాటలతో ఆదమరిచిన స్నేహ బృందం. నంద్యాల జిల్లాలో కరువు మండలాలలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర కరువు అంచనా బృందం. ఆలగడ్డలో చైతన్య ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేక వైద్య శిబిరానికి విశేష స్పందన. నంద్యాల జిల్లాలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ కు కరువు పరిస్థితులను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించిన కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వేద ఆశీర్వచనాలు అందించిన మహానంది వేద పండితులు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, ఉద్రిక్తత. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.